రామ్ భూపాల్ రెడ్డి వ్యాఖ్యలను అతని విజ్ఞతకే వదిలేస్తున్నానని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని టీడీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్ కు వినియోగించే జిల్టన్ స్టిక్స్ అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వైద్య శాఖలో ఎన్ఎంఎస్ మంజూరు చేసిన 750 సీట్లను కోల్పోయే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తెచ్చిందని ఎంపీ అవినాష్ విమర్శించారు. గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాలో వైద్య సమీక్షలు నిర్వహించకుండా కేవలం జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, శక్తి ఉంటే, మీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమమైన అరికట్టండి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా జూదం ఎక్కువైపోయింది. ఈ జూదాన్ని అరికట్టండి, దొంగతనాలను అరికట్టండి, లా అండ్ ఆర్డర్ ల్యాప్సెస్ని అరికట్టండి. అంతే తప్ప మళ్ళా దానికి ప్రతి విమర్శ మళ్ళా చేయడము సిగ్గుచేటు. నిజంగా ప్రభుత్వం మీది, మీ హయాంలో జెల్టిన్ స్టిక్స్ వాడి ఈ మాదిరి హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అరికట్టాల్సింది పోయి, అక్రమమైన అరికట్టాల్సింది పోయి మళ్ళీ తిరిగి విమర్శ చేస్తున్నారంటే వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా, వారి మూర్ఖత్వాన్ని. ప్రతి ఒక్కరికి తెలుసు, నాతో పాటు ఈ ఏడాది మన జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీ, పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరైనాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 50 సీట్లు మంజూరైనాయని ఇంకా గవర్నమెంట్ అపీల్ చేసి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం అపీల్ చేసి ఉంటే 150 సీట్లు ఇచ్చి ఉండేది. ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 మెడికల్ సీట్లు ఈ సంవత్సరమే పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చి ఉండేది. వీళ్ళు అపీల్ చేయకపోగా ఆ వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినారు. వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఈ మాదిరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు, 150 ఇంటూ 5 750 మెడిసిన్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం వైఖరి వల్ల మనం కోల్పోయినాం. దీంట్లో వారి ఉద్దేశాలు 2. ఈ ఏడాది వెంటనే ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతాయి. ఆయన ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల వల్లనే, ఆయన కట్టించిన మెడికల్ కాలేజీల వల్లనే అదనంగా 750 సీట్లు వచ్చినాయన్న క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందని